ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుని అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్పై కక్ష సాధింపు చర్యలకు చేపట్టారు. గతంలో సిఐడి పోలీసులు తనను తీవ్రంగా కొట్టారంటూ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. దాన్ని అడ్డుపెట్టుకుని మాజీ సీఎం జగన్పై పోలీసులతో కేసు నమోదు చేయించారు. వైఎస్ జగన్పై తప్పుడు కేసు పెట్టారని అన్నారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దురుద్దేశం, రాజకీయ కక్షతోనే వైఎస్ జగన్పై కేసు పెట్టారని అన్నారు. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. రఘురామకృష్ణంరాజు మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాగ్మూలంలో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే వైఎస్ జగన్పై కేసు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారం ఉందని పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారని ఆరోపించారు. రఘురామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య అని అంబటి అన్నారు. అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. శ్వేతపత్రాలు విడుదల చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సంపద సృష్టించి మరీ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి బాగోలేదంటూ చేతులెత్తేస్తున్నారన్నారు. తల్లికి వందనంపై మరో డ్రామాకు తెరలేపింది ఏపీ ప్రభుత్వం. సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనాలతో జీవో 29పై విద్యాశాఖ కార్యదర్శి కీలక ప్రకటన చేసింది. అయితే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని మాత్రం విద్యాశాఖ చెప్పలేదు. జీవో 29 కేవలం ఆధార్ కోసమేనంటూ ప్రకటించింది. ప్రజల్లో విమర్శలు రావడంతో విద్యాశాఖ యూటర్న్ తీసుకుంది. జీవో 29లో తల్లికి వందనం, స్కూల్ కిట్ పథకాల నిబంధనలు పేర్కొన్నారు విద్యాశాఖ కార్యదర్శి. తల్లికి ఏడాదికి 15,000 మాత్రమే ఇస్తామని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పుడు తల్లికి వందనం జీవో ఇవ్వలేదంటూ ప్రకటించింది. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 2019లో చంద్రబాబు తూతు మంత్రంగానే శిలాఫలకం వేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే భూసేకరణతో పాటు అనుమతులన్నీ తీసుకొచ్చి 30% మేర పనులు చేశామని స్పష్టం చేశారు. మరో 2,000 కోట్ల రూపాయల అప్పుకి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 16కి ఆర్బీఐకి ఇండిపెండెంట్ పెట్టింది. ప్రమాణ స్వీకారం తర్వాత కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. జూన్ 25న 2,000 కోట్లు, ఈ నెల 2న 5,000 కోట్లు, ఈ నెల 16న 2,000 కోట్ల రూపాయల అప్పునకు ఇండిపెండెంట్ పెట్టింది ఏపీ సర్కార్. ప్రభుత్వ ఉద్యోగుల గ్యారంటీ పెన్షన్ స్కీమ్ చట్టాన్ని అమలు చేస్తూ గెజెట్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీపీఎస్ చట్టాన్ని రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమవటం దారుణమని సిపిఎస్ ఉద్యోగుల సంఘం మండిపడింది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రాజోల్లో ఓ పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన జనసేన నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైన బహిరంగంగా కొట్టుకున్నారు. ఎన్నికల తర్వాత ఎన్ఆర్ఐ వెంకటపతి రాజుకు జనసేనలోని మరొక వర్గానికి విభేదాలు ముదిరాయి. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జనసేనలో 2 వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విభేదాలు తీవ్రస్థాయికి దారితీసి బహిరంగంగానే కొట్టుకున్నారు. ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా 2013 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హిమాంశు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ఐఎన్ఆర్పీఆర్ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్గా రావడం ఆనందంగా ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాడేరు వంతెన వద్ద కౌలు రైతులు రాస్తారోకో నిర్వహించారు. గునుపుడి సౌత్ డ్రైన్లో గుర్రపు డెక్క పేరుకుపోయిందని, అయితే ఇప్పటి వరకు అధికారులు గుర్రపు డెక్కను తొలగించలేదని ఆరోపించారు. దీంతో ఈ డ్రైన్ వెంబడి ఉన్న సుమారు 5,000 ఎకరాల ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారిందని, వెంటనే ప్రభుత్వం స్పందించి గుర్రపు డెక్కను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతులు హెచ్చరించారు. విజయవాడలో జగన్నాథ రథయాత్ర కనుల పండుగగా ప్రారంభమైంది. ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ రథమేళ జరుగుతుంది. తొలి రోజు రథయాత్ర బందర్ రోడ్డులో వైభవంగా సాగింది. జగన్నాథ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సచివాలయంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీఎస్ శాంతికుమారి, డిజాస్టర్ రెస్పాన్స్ అధికారులు పాల్గొన్నారు. హైడ్రా విధి విధానాలపై చర్చించారు. హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని ప్రజలకు విస్తృత సేవలు అందించేలా కొత్త వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. హైదరాబాద్ రాయదుర్గంలో నాలెడ్జ్ సిటీ వద్ద టీ స్క్వేర్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాయదుర్గంలో భారీ ప్లాజాను నిర్మించనున్నట్టు టీజీఐఐసి ప్రకటించింది. నిర్మాణానికి ప్రణాళిక చేయడమే కాక టెండర్లు పిలిచింది డీజీఐఐసి. ఆగస్టు 9వ తేదీ వరకు టెండర్లు వేసుకోవడానికి అవకాశం కల్పించింది. కాస్ట్ బేస్డ్ ఆధారంగా టెండర్లను ఫైనల్ చేయనుంది.
బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తంగూటికి చేరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ చేరారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని మంత్రి శ్రీధర్బాబు సెటైర్లు వేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే దిశగా తాము ఎవరిపై ఒత్తిడి తీసుకురావటం లేదని స్వచ్ఛందంగా తాము పార్టీలో చేరతామంటే ఎలా వద్దంటామంటూ ప్రశ్నించారు. నాడు బీఆర్ఎస్లో బలవంతంగా చేరికలు జరిగితే నేడు ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా జాయినింగ్స్ జరుగుతున్నాయన్నారు శ్రీధర్బాబు. బీఆర్ఎస్ను గద్దెదించాలనే తన మొదటి లక్ష్యం నెరవేరిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన రెండో లక్ష్యం కేసీఆర్ను జైలు పంపడమేనన్నారు. తెలంగాణలో కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ సమాధి అయిందన్న రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలం మరింత పెరుగుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయమే అందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ నెంబర్ 1 స్థానాన్ని సాధిస్తుందని తెలిపారు. నీట్ పరీక్ష అంశంపై మాట్లాడేందుకు నిరాకరించిన కేంద్ర మంత్రి ఆ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలకు మోసపోయిన తెలంగాణ ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీకి బుద్ధి చెప్పారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రధాని మోదీ గ్యారంటీని నమ్ముతున్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో 8 మంది ఎంపీల గెలుపునకు నాయకులు కార్యకర్తల సమిష్టి కృషే కారణమన్న బండి సంజయ్ ఇక మీదట కార్యకర్తల గెలిపే లక్ష్యంగా అంతా పనిచేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ మాదిరిగానే పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందన్నారు. గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు తేడా లేదన్నారు. కాంగ్రెస్ తెలంగాణను దోచుకుని పార్టీ అధిష్టానానికి డబ్బులు పంపిస్తుందని ఆరోపించారు కిషన్ రెడ్డి. జిల్లా కలెక్టర్లు వారి పరిధిలోని శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని తెలంగాణ సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నెల 5వ తేదీలోపు సీఎస్ ఆఫీసుకు నెలవారీ 2 డైరీని సమర్పించాలన్నారు. కలెక్టర్ల డైరీలో వారు సందర్శించిన ప్రదేశాలు, చేసిన పరిశీలనలు, తీసుకున్న చర్యలను వివరించాలన్నారు. కలెక్టర్ల సందర్శనలు, తనిఖీల సమయంలో లబ్ధిదారులతో పాటు స్థానిక ప్రభుత్వ సిబ్బంది అభిప్రాయాలను తీసుకోవాలని ఆదేశించారు. 10 ఏళ్ల పాలనలో సర్కారు వైద్యానికి కేసీఆర్ ప్రభుత్వం జవసత్వాలు ఇచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కానీ గద్దెనెక్కిన 6 నెలల్లోనే సర్కారు దవాఖానాల్లో కనీసం మందు గోళీలు దొరకని దుస్థితికి రేవంత్ సర్కారు దిగదార్చిందని ట్వీట్ చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 546 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 115, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 79, విద్యుత్ శాఖకు సంబంధించి 50, హౌసింగ్కు సంబంధించి 64 దరఖాస్తులు, మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించి 41, ఇతర శాఖలకు సంబంధించి 197 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలంలో ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ శశాంక్ పరిశీలించారు. మంచిర్యాల జిల్లా మోటార్ వెహికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు వాహన డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఎంపీ ఎలక్షన్స్కు వాహనాలు పెట్టి విధులు నిర్వహించిన వాహన డ్రైవర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 20 వాహనాలకు గాను 29 లక్షల రూపాయలు రావాల్సి ఉందని, నెలలు గడుస్తున్నా అధికారులు తమకు వేతనం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం కలెక్టరేట్ ముందుకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తత దారితీసింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంక్షేమ హాస్టళ్ల సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్పై కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. కొత్తగూడెం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు గేట్లు మూసివేయడంతో తోపులాట జరిగింది. దీంతో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి సీతక్క. ప్రజా దర్బార్లో తమ సమస్యలను విన్నవించేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలించారు. దీంతో వారికి సహాయ సహకారాలు అందించారు మహిళా పోలీసులు. నడవలేని వికలాంగురాలికి మహిళా పోలీసులు సాయం చేశారు. పోలీసుల తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మణుగూరు జీఎం కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం జీఎంకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంను ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ నేతలు హెచ్చరించారు. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి పెరిగింది. ఈ నేపథ్యంలో జలపాతం లోపలికి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు బొగత చుట్టుపక్కల ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. నిందితుల బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. విచారణ కీలక దశలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టేసింది నాంపల్లి కోర్టు.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డ్రగ్స్ కేసులో నిందితుడికి 12 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 2021 జూన్లో టాంజానియా దేశస్థుడొకరు నగరానికి డ్రగ్స్ తీసుకొచ్చాడు. చెక్-ఇన్ బ్యాగేజీలో తెలివిగా దాచిపెట్టిన 2980 గ్రాముల హెరాయిన్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ 19.37 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు. విచారణ జరిపిన ఎల్బీ నగర్కు ఎంఎస్జే కోర్టు నిందితుడికి 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ₹1,00,000 జరిమానా విధించింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందెనెల్లి తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 19 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వారిని తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. 14 మంది విద్యార్థులు కోలుకోగా మరో 5 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లా సంగం మండలంలోని పలు గుడుంబా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తోట్ల తండా, బీఆర్ఎస్ తండాల్లో గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన 1000 లీటర్ల బెల్లం మూటను అధికారులు ధ్వంసం చేశారు. 4గురిపై కేసు నమోదు చేశామన్నారు ఎక్సైజ్ సీఐ. రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులు ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులపై బెదిరింపులకు పాల్పడుతూ దొంగతనాలు చేస్తున్న ముఠాను నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి డమ్మీ తుపాకీతో పాటు 3 సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మారణాయుధాలను చేతబట్టి రీల్స్ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ప్రకటించింది. సంవిధాన్ హత్యా దివాస్గా నిర్వహించాలని పిలుపునిచ్చింది. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. ఈ నేపథ్యంలోనే జూన్ 25న సంవిధాన్ హత్యా దివాస్గా ప్రకటించింది మోదీ సర్కార్. ఎమర్జెన్సీ నియంతృత్వానికి పరాకాష్ఠ అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. ఈ నెల 22న మరోసారి వాదనలు విననుంది. సీబీఐ ఛార్జిషీట్లో తప్పులున్నాయని కవిత లాయర్లు వాదనలు వినిపించారు. అయితే ఛార్జిషీట్లో తప్పులు లేవని వాదించారు సీబీఐ తరపు లాయర్. ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకోవడంపై విచారణ వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికి 20.3% వృద్ధితో 4,257 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 3,534 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆదాయంలో 7% వృద్ధితో 28,057 కోట్లుగా నమోదైనట్లు హెచ్సీఎల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పాక్తో సత్సంబంధాలు లేని కారణంగా భారత్ ఈ టోర్నీని బాయ్కాట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో పాల్గొనాలని భావిస్తే తటస్థ వేదికపై తమ మ్యాచ్లు నిర్వహించాలని ఐసీసీని కోరవచ్చు. అయితే ఈ ప్రతిపాదనకు పాక్ ససేమిరా ఒప్పుకోదు. ఇదివరకే ఒకసారి భారత్ ఒత్తిడికి తలొగ్గి హైబ్రిడ్ విధానానికి ఒప్పుకున్న పాక్ ఈసారి ఖచ్చితంగా నో చెప్పొచ్చు. ఇదే జరిగితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటుంది. టీ20 వరల్డ్ కప్ గెలవడం మాటల్లో వర్ణించలేనిదన్నారు టీ20 వరల్డ్ కప్ ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్. సెయింట్ జాన్సన్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫీల్డింగ్ కోచ్ దిలీప్తో పాటు 1983 వరల్డ్ కప్ టీం సభ్యుడు ఆర్పీ మాన్సింగ్కు ఘనంగా సన్మానం చేశారు. వరల్డ్ కప్లో బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యమైందన్నారు కోచ్ దిలీప్. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు బలపడటం, బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ వేడుకకు ముంబైలోని ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలిచింది. వేలాది మంది వీవీఐపీలు, సెలబ్రిటీలు, వివిధ రంగాల అతిరథ మహారథులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ రాధిక మెడలో అనంత్ తాళిబొట్టును కట్టాడు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లిలో టాలీవుడ్ నటులు సందడి చేశారు. ముంబైలో జరిగిన పెళ్లి వేడుకలో మహేష్ బాబు, రానా, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్, అక్కినేని అఖిల్, రాశీ ఖన్నా సహా పలువురు నటులు ఈ వివాహానికి హాజరయ్యారు.